హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే భరత్తో మాట్లాడడానికి బయటకైతే వెళ్తుంది. ఇంకా భరత్ అవని దగ్గరికి వచ్చి, అక్క, ఈ విషయాన్ని నీకు నేరుగా కలిసి చెప్పాలని ఫోన్ చేసి చెప్పలేదు, కానీ నువ్వే నాతో మాట్లాడాలి అన్నావు. అక్క, నాకు 2 లక్షలు శాలరీ వచ్చే జాబ్ వచ్చింది. పైగా ఆ ఉద్యోగంలో పెద్దగా కష్టపడే పని లేదు. ఆఫీస్ మొత్తానికి బాస్ తర్వాత నేనే బాస్ని అంటూ ఇక భరత్ అయితే చాలా గొప్పగా అవనితో చెబుతూ ఉంటాడు. ఒక్కసారిగా అవని భరత్తో, చూడు భరత్, నీకు ఆ ఉద్యోగం సరైనది కాదు, నువ్వు ఆ ఉద్యోగానికి రిజైన్ చెయ్యి అని చెప్పడంతో ఒక్కసారిగా భరత్ అయితే షాక్ అయిపోతాడు. అదేంటక్క, అంత పెద్ద ఉద్యోగం వస్తే పిలిచి కంగ్రాట్స్ చెప్తామనుకుంటే ఏకంగా ఉద్యోగాన్నే మానేయమంటున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఓ, రాజేశ్వరి మేడం దగ్గర జాబ్ అనేసరికి నీకు కాస్త కంగారు అనిపించుంటుంది, అందుకే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. చూడక్క, నువ్వేం కంగారు పడనక్కర్లేదు. రాజేశ్వరి మేడం నన్ను చాలా బాగా చూసుకుంటుంది. పైగా నన్ను తన కన్న కొడుకులాగా ట్రీట్ చేస్తుంది. ఆఫీస్లో అందరితో కూడా చెప్పింది, నేను తన కన్న కొడుకు లాంటి వాడిని, అలాగే తనకిచ్చే గౌరవాన్ని నాకు కూడా ఇవ్వాలని అందరి ముందు చెప్పింది అని చెప్పడంతో ఇక అవని తన మనసులో, అందుకే కదరా నా భయమంతా. ఎక్కడ నువ్వు అమ్మకి దూరమయ్యి రాజేశ్వరి పిన్నికి దగ్గరైతే అమ్మ భరించలేదు, నీ దూరాన్ని అమ్మ తట్టుకోలేదు. పిన్ని నిన్ను తన వైపుకు తిప్పుకోవడానికే ఇదంతా చేస్తుంది అని చెప్పి ఇక అవని అయితే తన మనసులో అనుకుంటూ, చూడు భరత్, ఇప్పటికే రాజేశ్వరి పిన్నికి మన అమ్మన్నా, నువ్వన్నా, నేనన్నా, మన కుటుంబమన్నా చాలా కోపం. ఇప్పుడు ఉన్నట్టుండి తను నిన్ను తన కొడుగ్గా, అలాగే కంపెనీ మేనేజర్గా నిన్ను ఎందుకు తీసుకుందో అర్థం చేసుకోలేనంత చిన్నవాడివేమీ కాదు. నా మాట విను, నువ్వక్కడ పని చేయడం నాకిష్టం లేదు అని అంటుంటే, చూడక్క, ఫ్యామిలీ మ్యాటర్ ఆఫీస్కి తీసుకురావద్దని ఆల్రెడీ రాజేశ్వరి మేడమే చెప్పారు. నువ్వు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. అక్క, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంటు. ఇప్పటికే చాలని ఉద్యోగం చేస్తూ నేను ప్రణతిని ఎంతలా ఇబ్బంది పడుతున్నామో నీకు అర్థం కావట్లేదు. నేను అమ్మని ప్రణతిని బాగా చూసుకోవాలి అనుకుంటే నాకు ఈ ఉద్యోగం ముఖ్యం. చూడక్క, నువ్వు భయపడుతున్నట్టు అక్కడ అలాంటిదేదీ జరగదు. వాటన్నింటినీ నేను ముందుగానే మాట్లాడేశాను. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించి నువ్వు ఇదే విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడకు. అలాగే నాకు ఈ ఉద్యోగం వచ్చినందుకు ఇప్పటికైనా కంగ్రాట్స్ చెప్తావా అంటూ ఇంకా భరత్ అయితే అవనితో అడుగుతూ ఉంటాడు. అవని భరత్ మనసులో రాజేశ్వరి పిన్ని చెప్పిన మాటలు బాగా పాతుకుపోయాయి. ఇప్పుడు ఏం మాట్లాడినా సరే భరత్ నా మీద కోపాన్ని చూపిస్తాడు. ఇలా కాదు, నిదానంగా భరత్కి నచ్చ చెప్పాలి అని చెప్పి ఇక అవని తన మనసులో అనుకుంటూ, సరే భరత్, నువ్వు సంతోషించినట్టే, నీకు మంచి జాబ్ వచ్చింది. ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలి, అలాగే అంచెలంచెలుగా నువ్వు వెదగాలి. కంగ్రాట్స్ అంటూ ఇక అవని అయితే భరత్కి చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. భరత్ మాత్రం అవని మాటలకి కాస్త చిరాకు పడతాడు. అసలు అక్క ఇలా మాట్లాడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ ఇక భరత్ అయితే తన మనసులో అనుకుని ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇక ఇది ఇలా ఉండగా అక్షయ్ అయితే అవని దగ్గరికి వస్తాడు. అవని, ఏమైంది, ఎందుకలా ఆలోచిస్తున్నావు? శ్రేయ మాటల వల్ల నువ్వు బాగా బాధపడ్డట్టున్నావు అని అంటుంటే, లేదండి, శ్రేయ మాటలకి నాకెలాంటి బాధ లేదు. పైగా శ్రేయ ఇప్పుడు స్నేహితురాలి ఇంట్లో ఉంటుంది. ఏ స్నేహితురాలైనా ఎన్నాలని చూస్తుంది, తనే తెలుసుకుని వచ్చేస్తుంది. కానీ భరత్ని రాజేశ్వరి పిన్ని తన వైపుకు తిప్పుకోవడం కోసం ఆల్రెడీ ప్లాన్ వేసేసింది. భరత్ ఇప్పుడు తన కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. పైగా భరత్ని కంపెనీలో తన కన్న కొడుకు లాంటి వాడంటూ అందరికీ పరిచయం చేసిందట. అంటే ఇవాళ కొడుకు లాంటివాడు అనింది, రేపు భరత్ నా కన్న కొడుకని అందరితో చెప్తుంది. ఆ తర్వాత భరత్ అమ్మకి దూరం అయిపోతాడు. అమ్మ భరత్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి నేనైనా దూరంగా ఉన్నానేమో, భరత్ మాత్రం అమ్మకి అంటి పెట్టుకుని అమ్మతోనే ఉన్నాడు. అమ్మకి భరత్ లేకపోతే నిమిషం కూడా బ్రతకలేదు. నాకెందుకో ఇది ఎక్కడికి దారి తీస్తుందా అని భయంగా ఉందండి అని అంటుంటే, చూడవని, ఇలా అన్నీ ఆలోచించి నువ్వు ఇలా బాధపడ్డం
నాకిష్టం లేదు. చెప్పావుగా, ఏదైనా దేనికైనా కాలమే సమాధానం చెప్తుందని. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూద్దాం. దీనికి ఎట్లాంటి సమాధానం దొరుకుతుందో ఎదురు చూద్దాం అంటూ ఇక అక్షయ్ అయితే అవనికి చెప్పడంతో అవని, ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, చూడవని, జరగబోయేది ఏంటో తెలియనప్పుడు ఏం జరుగుతుందో ఎదురు చూడడమే కదా అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనితో మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక రాజేశ్వరి అయితే తను అనుకున్నట్టుగానే భరత్ దానికి దగ్గరవుతున్నాడు. ఇక భరత్కి త్వరలోనే నేనే నీ కన్న తల్లినని, అలాగే ఆ మీనాక్షికి నీకు ఎటువంటి సంబంధం లేదని భరత్కి చెప్పాలి అని చెప్పి ఇంకా రాజేశ్వరి తన మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో పల్లవి ఎంటర్ అవుతుంది. ఒక్కసారిగా పల్లవిని చూసిన రాజేశ్వరి, పల్లవి ఏంటి ఉన్న పలంగా చెప్ప చేయకుండా ఇలా వచ్చావు అని అంటుంటే, ఒక్కసారిగా పల్లవి, అదేంటి మామ్ ఎందుకు వచ్చానా అని అలా మాట్లాడుతున్నావు? అదేంటి మామ్ నేను నా పుట్టింటికి చెప్పి రావాలా మామ్ అని చెప్పి పల్లవి అడుగుతుంటే ఇక రాజేశ్వరి, అది కాదు బేబీ, నువ్వు ఎప్పుడు కూడా ఇలా సడన్గా రావు కదా. ఇంతకు ముందంటే మీ డాడ్తో మాట్లాడడానికి అస్తమానం వచ్చేదానివి, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావా అని అంటుంటే, చూడండి మామ్, ఒకప్పుడు డాడ్ మనకి నచ్చినట్టుగా ఉండేవారు, కానీ ఇప్పుడు డాడ్ మనల్ని వద్దనుకుని ఆ మీనాక్షి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయాడో అప్పుడే ఆయనకి మనకి ఉన్న బంధం తెగిపోయిందని నేను నిర్ణయించుకున్నాను. నా జీవితంలో డాడ్ ఉన్నా లేనట్టే నాకు మామ్ మాత్రమే ఉంది, అది నువ్వు మాత్రమే. ఇంకెప్పుడు అలా మాట్లాడకు మామ్ అంటూ ఇక రాజేశ్వరిని హక్ చేసుకుంటుంది. ఇంకా రాజేశ్వరి కూడా తన మనసులో పల్లవితో మాట్లాడుతూ, చూడు పల్లవి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని నేను అడిగినందుకు ఇంతలా బాధపడుతున్నావా? చూడు, నేను నార్మల్గానే మాట్లాడాను, అక్కడ అంతా బాగానే ఉంది కదా అని అంటుంటే, అక్కడ అంతా బాగానే ఉంది. ఇంకొక విషయం, శ్రియ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇక శ్రియ వెళ్ళిపోయినట్టు నేను కూడా కమల్ బావని తీసుకుని త్వరలోనే వచ్చేస్తాను. మన కుటుంబం నుంచి డాడ్ని వెళ్ళిపోయేలా చేసిన ఆ అవని వల్లే ఆ కుటుంబం కూడా ముక్కలైపోయిందని మావయ్య అలాగే అత్తయ్య ఆ అవనిని అవమానించి మెడ పట్టుకుని బయటకు గెంటేయాలి అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే, పల్లవి మాటలకి రాజేశ్వరి, చూడు పల్లవి, ముందు నీ కాపురాన్ని సరిదిద్దుకో, అలాగే కమల్ నువ్వు చెప్పినట్టుగా చేసుకో, ఇదంతా ఎందుకు అని అంటుంటే, లేదు మామ్, లేదు, డాడ్ నువ్వు నేను చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, కానీ ఈ అవని వాళ్ళమ్మ కలిసి డాడ్ని మన కుటుంబం నుంచి దూరం చేసి నిన్ను చావంచుల దాకా తీసుకెళ్లారు. అట్లాంటి వాళ్ళని అంత ఈజీగా వదిలేస్తానా? అందుకే ఆ అవనిని ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటేలా చేస్తాను, ఇక కుటుంబాన్ని ముక్కలు చేస్తాను, అలాగే డాడ్ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా అని బాధపడేలా చేస్తాను అంటూ ఇక పల్లవి చెబుతూ ఉంటే, పల్లవి మాటలకి రాజేశ్వరి ఒక రకంగా నవ్వుతూ, ఆల్రెడీ నేను మొదలు పెట్టేశాను. భరత్ని ఆ కుటుంబం నుంచి దూరం చేస్తే తర్వాత ఆటోమేటిక్గా ఆయన భరత్ విషయం మీనాక్షికి చెప్తాడు. మీనాక్షి ఖచ్చితంగా నా బిడ్డని నా నుంచి నీ వల్లే దూరమైంది అని ఆయన్ని అసహించుకుంటుంది, ఆయన్ని బయటికి గెంటేస్తుంది అని చెప్పి ఇక రాజేశ్వరి కూడా తన మనసులో రకరకాలుగా ఆలోచించుకుంటుంది. మామ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అంటూ ఇక పల్లవి అయితే రాజేశ్వరిని అడుగుతుంటే, అదేం లేదు బేబీ, ముందు నువ్వు టిఫిన్ తిన్నావా అని అడుగుతుంటే, మామ్ బాగా ఆకలిగా ఉంది, త్వరగా పెట్టు మామ్, టిఫిన్ తింటాను అంటూ ఇక పల్లవి అయితే టిఫిన్ తింటూ ఉంటుంది. ఇక ఇంతలో నీలిమ అయితే రాజేశ్వరిని కలవడానికి అక్కడికైతే వస్తుంది. ఒక్కసారిగా నీలిమని చూసిన రాజేశ్వరి, నీలిమ, నిన్నే కలవాలి అనుకున్నాను, నువ్వే వచ్చావు అని అంటుంటే, అవును రాజేశ్వరి, ఎందుకంటే ఈరోజు కలవకపోతే ఇక నిన్ను ఎప్పటికీ కలవలేనని వచ్చాను అని అంటుంటే, ఒక్కసారిగా రాజేశ్వరి ఆశ్చర్యపోతూ, ఏమైంది నీలిమ, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, అదేం లేదు, చెప్పానుగా మా వారు లండన్ వెళ్ళిపోతున్నారని, నేను కూడా అక్కడికే వెళ్ళాలి అనుకున్నాను. ఇన్ని రోజులు పాస్పోర్ట్ రాలేదు, కానీ పాస్పోర్ట్ వచ్చేసింది, ఇక నేను లండన్ వెళ్ళిపోతున్నాను.
రేపు ఉదయమే వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నిన్ను కలిసి నీతో మాట్లాడి వెళ్ళాలని వచ్చాను అని అంటుంటే ఇక పల్లవి మామ్ ఈవిడ అని అంటుంటే ఇక రాజేశ్వరి తను నా స్నేహితురాలు, తన గురించి నీకెప్పుడూ చెప్పలేదు కదూ, తను నేను కలిసి చదువుకున్నాం అంటూ ఇక రాజేశ్వరి అయితే నీలిమని పల్లవికి పరిచయం చేస్తుంది. ఇక నీలిమ పల్లవిని చూసిన తర్వాత ఇక రాజేశ్వరితో రాజేశ్వరి నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పడంతో ఇంకా రాజేశ్వరి పల్లవిని చూసి సరే బేబీ నువ్వు టిఫిన్ చేస్తూ ఉండు, నీలిమ నేను మాట్లాడుకుంటామంటూ ఇక నీలిమని తీసుకుని గదిలోకైతే వెళ్తుంది. ఇక నీలిమ డోర్ లాక్ చేయడంతో పల్లవికి సడన్గా అనుమానం వస్తుంది. ఇదేంటి ఎన్నడూ లేంది, ఈవిడ ఫ్రెండ్ అని మామ్ చెప్పింది, పైగా ఈవిడ మామ్తో పర్సనల్గా మాట్లాడడం కోసం అలా డోర్ ఎందుకు లాక్ చేసింది, ఆ రోజు మామ్కి చెకప్లు చేస్తానని కూడా ఈవిడే కదా బయటికి తీసుకెళ్ళింది అని చెప్పి పల్లవి అయితే ఇక ఆలోచనలో పడుతుంది. అసలు వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసుకుందామని చెప్పి ఇక పల్లవి అయితే దొంగచాటుగా వెళ్ళి డోర్ దగ్గర నుంచని వింటూ ఉంటుంది. ఇంకా నీలిమ అయితే రాజేశ్వరితో రాజేశ్వరి భరత్ని ఆఫీస్కి అయితే రప్పించుకున్నావు, కానీ తనకి నిజం చెప్పలేదు కదా, మరి ఏం చేయాలనుకుంటున్నావు అని అంటుంటే ఇక రాజేశ్వరి నెక్స్ట్ స్టెప్ అదే, భరత్కి నేనే తన కన్న తల్లిని అన్న నిజం తెలిసేలా చేస్తాను, తను ఆ మీనాక్షిని కాకుండా నన్నే తన కన్న తల్లి అని నమ్మేలా చేస్తాను, తర్వాత భరత్ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను, ఇక నా కొడుకుని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేకుండా చేస్తాను అని అంటుంటే ఇక నీలిమ చూడు రాజేశ్వరి నేను కూడా ఉండట్లేదు, ఒక్కదానివే ఏం చేస్తావో ఏంటో చూడు, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి, అలాగే ఆ భరత్కి చిన్నప్పటి నుంచి ఆ మీనాక్షి చాలా అంటే చాలా ప్రేమగా పెంచింది, ఉన్న పలంగా ఆ మీనాక్షి నీ కన్నతల్లి కాదని నువ్వే తన కన్నతల్లివని చెబితే భరత్ దాన్ని ఎలా తీసుకుంటాడో, కావాలని మీనాక్షి నుంచి తనని దూరం చేయడం కోసం ఇలా లేనిపోనివన్నీ సృష్టిస్తున్నావని నిన్ను అసహించుకునే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా డీల్ చేయి అని చెప్పడంతో ఇక రాజేశ్వరి చూడు నీలిమ, నువ్వు చెప్పినట్టే నేను కూడా ఆలోచించాను, కానీ చిన్నప్పటి నుంచి కూడా భరత్ ఒక అనాథలాగా అలాగే ఒక పేదవాడిలాగా బ్రతికాడు, వాడికి పట్టెడన్నం పెట్టడానికి కూడా ఆ మీనాక్షి నానా తిప్పలు పడిందని అర్థమైంది, వాడు ఈరోజు నిన్న భోజనం తెచ్చుకునేటప్పుడే అర్థమైంది, వాడి బాక్స్లో కనీసం కూర వండి పెట్టడానికి కూడా అక్కడ టిక్కానా లేదు, ఆవకాయ వేసుకొని వచ్చాడు, వాడికిష్టమైన భోజనం మొత్తం నేను తెప్పించి పెట్టాను, అలాగే ఈరోజు వాడి కోసం చేపల పులుసు చేసి తీసుకెళ్తాను, ఈ రకంగా వాడికి ఈ కన్న తల్లి చూపించే ప్రేమని తెలిసేలా చేస్తాను, అలాగే నువ్వు పేదవాడివి కాదు కోటీశ్వరుడివి అన్న నిజాన్ని వాడికి అర్థమయ్యేలా చేస్తాను, ఇక వాడెన్నటికీ నా గుప్పెట్లోనే ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు, ఇక మీనాక్షి ఎన్నటికీ కూడా భరత్ని తన దగ్గరికి రప్పించుకోలేనట్టుగా చేస్తాను అని అంటుంటే మరి పల్లవి గురించి ఏం ఆలోచించావు అని అంటుంటే పల్లవి ఎన్నటికీ నా కూతురే కాదని ఎవ్వరు కూడా చెప్పలేరు, ఇక మీనాక్షి పల్లవి తన కూతురని వచ్చినా సరే పల్లవిని ఇచ్చేదే లేదు, ఎందుకంటే 25 ఏళ్ళుగా పల్లవిని చాలా ప్రాణానికి ప్రాణంగా పెంచాను, చాలా అపురూపంగా చూసుకున్నాను, ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి పల్లవి కన్నతల్లి నేనంటూ నా కూతుర్ని తీసుకెళ్తే నేను ఎలా ఊరుకుంటాను అంటూ ఇక రాజేశ్వరి మాట్లాడుతుంటే దానికి నీలిమ చూడు రాజేశ్వరి నువ్వు ఆలోచించింది నిజమే, కానీ భరత్ని కూడా ఆ మీనాక్షి అలాగే అనుకుని ఉంటుంది కదా, మరి భరత్ విషయంలో మనమేమన్నా అని అంటుంటే నీలిమ ఇంతవరకు నువ్విచ్చిన సలహాలు చాలు, ఇక బయలుదేరుతావా అంటూ ఇక రాజేశ్వరి అయితే నీలిమ మీద కోపడుతుంటే ఇంకా నీలిమ రాజేశ్వరి మాటలకి మౌనంగా ఉండిపోయి సరే మళ్ళీ నాకు నిన్ను కలవడం కుదురుతుందో లేదో సరే వెళ్ళొస్తాను అంటూ ఇక నీలిమ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా విన్న పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. అంటే ఎన్ని రోజులు నేను అసహించుకుంటున్నా ఆ మీనాక్షి నా కన్నతల్లా, అంటే నేను ఈ ఇంటికి
ఏమీ కానా ఈ ఇంటికి ఆ భరత్ గడు వారసుడా అని చెప్పి పల్లవి అయితే ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. ఇక పల్లవికి ఏం చేయాలో అర్థం కాక ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఇంకా రాజేశ్వరిని చూసి హడావుడిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇక పల్లవి అయితే టిఫిన్ తింటూ రాజేశ్వరిని దొంగ చూపులు చూస్తుంది. ఇక రాజేశ్వరి, బేబీ నువ్వింకా తినలేదా అని అంటుంటే, మామ్ ఎప్పుడు నేనే తింటున్నాను, కానీ నాకు నీ చేత్తో తినిపించుకోవాలని ఆశగా ఉంది. నీ చేత్తో పెడితే తింటాను మామ్ అని అంటుంటే, ఇంకా రాజేశ్వరి సరే బేబీ పెడతాను అంటూ ఇక ప్లేట్లో టిఫిన్ అయితే వేస్తుంది. ఇంతలో రాజేశ్వరికి భరత్ అయితే ఫోన్ చేస్తాడు. ఒక్కసారిగా భరత్ ఫోన్ చూసిన రాజేశ్వరి తెగ సంబరపడిపోతూ పల్లవికి టిఫిన్ పెట్టకుండానే, పల్లవి నువ్వు తినేసేయ్ అనుకుంటూ ఇక ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా భరత్ ఫోన్ చూసిన పల్లవి కోపంతో రగిలిపోతుంది. అంటే కొడుకు ఫోన్ చేసేసరికి నన్ను నన్ను వదిలేసింది ఈవిడ. రేపొద్దున కొడుకు ఇంట్లో అడుగు పెడితే ఇక జీవితంలో నా మోహం చూడదు. ఏదో ఒకటి చేసి వాణ్ణి ఈ ఇంటికి రాకుండా చేయాలి. ఈ ఇంటికి నేను మాత్రమే వారసురాలి కావాలి అంటూ పల్లవి అయితే ఇక ఆలోచనలో పడుతుంది. ఇంకా ఇక్కడ చూస్తే రాజేశ్వరి అయితే భరత్తో మాట్లాడుతూ, నాన్న భరత్ నీకోసం ఈరోజు చేపల పులుసు తెస్తున్నాను. ఇక నుంచి నీకేం కావాలన్నా సరే నన్ను నిరభ్యంతరంగా అడగచ్చు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే భరత్తో చెబుతూ ఉంటుంది. భరత్ కూడా రాజేశ్వరి మాటలకి చాలా ఆనందపడిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే మీనాక్షి అయితే, భరత్ టిఫిన్ పెట్టాను రా, ఆఫీస్కి లేట్ అవుతుంది అని పిలవడంతో, సరే మేడం నేను ఆఫీస్కి బయలుదేరాలి కదా అంటూ ఇక భరత్ అయితే కాల్ కట్ చేస్తాడు. రే నాన్న నీతో ఇంకాసేపు మాట్లాడాలి అని అనిపించినా మాట్లాడలేని పరిస్థితి. ఇక నువ్వు నా దగ్గరకు వచ్చేస్తే ఇటువంటి ఇబ్బందులేమీ ఉండవు అంటూ రాజేశ్వరి తన మనసులో అనుకుంటుంది. ఇంకా మీనాక్షి అయితే భరత్కి టిఫిన్ని పెడుతూ ఉంటే ఒక్కసారిగా భరత్, అమ్మా ఏంటి టిఫిన్ అని అంటుంటే, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, ఇడ్లీరా, ఇడ్లీతో ఆవకాయ పచ్చడి అని అంటుంటే, ఏంటమ్మా ఇడ్లీ 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 రోజు ఇదేనా, అసలు నీకు ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలీదా, ఇంకా ఇలా పేదవాళ్ళు బ్రతికినట్టుగానే బ్రతకాలా, చూడమ్మా రేపు పూరి చెయ్యి, అలాగే నాకు పెసరట్టు కూడా చాలా ఇష్టం, పెసరట్టు చెయ్యి, ఇది ఇప్పుడు నా వల్ల కాదు కానీ ఇది మీరే తినేయండి అంటూ ఇక భరత్ అయితే డైనింగ్ టేబుల్ మీద నుంచి లేచి వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా ఇక చక్రధర్ భరత్కి అడ్డుగా నుంచుంటాడు. భరత్ ఏంటి అని అడగడంతో, చూడు భరత్ నువ్వు జాబ్లో జాయిన్ అయ్యి కేవలం 2 రోజులు మాత్రమే అయింది, ఇంతలోనే నీ లెవెలే మారిపోయినట్టు, ఇక ఈ పేద బ్రతుకు నాకు అక్కర్లేదు అంటూ ఏదేదో మాట్లాడుతున్నావు. చూడు అది కేవలం ఉద్యోగమే, అందులో నువ్వు పని చేస్తున్నావు, ఆ కంపెనీ నీ కంపెనీ కాదు, అలాగే నువ్వేమీ ఆ రాజేశ్వరి కొడుకువు కాదు అని అంటుంటే, ఏంటి ఇప్పుడు నేను ఆ ఆఫీస్కి వెళ్ళడం నీకు ఇష్టం లేదు, ఎక్కడ నేను రాజేశ్వరి మేడం గారికి దగ్గరైపోతానేమోనని నువ్వు భయపడుతున్నావు, చూడు నువ్వు ఇట్లాంటి వాడివని తెలిసే ఆమె నిన్ను అసహించుకొని ఇంటి నుంచి బయటికి పంపించేసింది, కానీ నువ్వు కూడా అవే మాటలు చెప్పి నాకు మరింత కోపాన్ని తెప్పించకు. అమ్మా ఈయన ఇంటి నుంచి వెళ్ళడానికి నీకు 4 రోజులు గడువిచ్చాను, అందులో ఈ రోజుతో 3 రోజులు పూర్తయిపోయింది, ఇంకొక రోజులో ఈయన ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే చెప్పానుగా నేనే ఈ కుటుంబానికి దూరం అవ్వాల్సి ఉంటుంది అంటూ ఇక భరత్ అయితే కనీసం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రశాంతంగా వెళ్ళడానికి లేదు అనుకుంటూ ఇక భరత్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భరత్ మాటలకి చక్రధర్ మీనాక్షి దగ్గరకు వచ్చి, చూడు మీనాక్షి నీ మీద ఉన్న కోపంతో రాజేశ్వరి భరత్ని నీ నుంచి దూరం చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది అని అంటుంటే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే, అవును మీనాక్షి భరత్ని చూస్తుంటే నీకు భరత్ దూరం అవుతాడేమోనని భయంగా ఉంది. చూడు మీనాక్షి నేను తన నుంచి ఇక్కడికి వచ్చేయడం రాజేశ్వరికి అస్సలు ఇష్టం లేదు, పైగా నన్ను తన నుంచి నువ్వే దూరం చేశావని నీ మీద తను కావాలని కక్ష కట్టింది, ఆ కోపంతో భరత్ని నీ నుంచి దూరం చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది.
భరత్ని నుంచి దూరం చేయడానికే ఇదంతా ఒక ప్లాన్లా అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్